ఇంకొకటి కాఫీ కట్టే అది బెంగళూరులో ఉండేది ఇక్కడే ఏం శివాడిని కోపం వచ్చేసి శివాడిని అంతా చూస్తూ ఉండేదాన్ని ఇంకా ప్రామాణిక మానష్ట మొక్కద్దమే ಆಗ್ತೀನಿ అనుకోండి ఎలా అందరూ ఫోన్లు తిరుగుతా అందరూ వీడియోలో తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియా ఏం రోడ్లు అంతా అధ్వానమే కదా ಯಾರ ಮೇಲೆ ಹಾಕ್ಬಿಡ್ತಾನಂತ ಮಾನ ಮುಖ ತೋರಿಸ್ಕೊಂಡ್ರೆ జనాల మీద ప్రామాణిక ఇదే ప్రామాణిక బెంగళూరు ఖాళీ చేస్తూ ఉంటారు కదా ఎన్నో కంపెనీలో ಸರ್ ಹೇಳಿ ಸರ್ ಸರಿ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಕಳಿಸ್ತೀನಿ ಎಲ್ಲ ಹಾಂ ಯಾವ್ಯಾವ ನಂಬರು ಹೇಳೋ ನಂಬರ್ ಹೇಳೋ ನಂಬರು ನೀವು ವಾಟ್ಸಪ್ ಮಾಡಿರಿ ನನಗೆ ನಾನು ಕಳಿಸ್ತೀನಿ ನೀವು ಹಾಂ ಸರಿ ಸರಿ ಆಯಿತು ನೋಡ್ತೀನಿ ಒಂದು 10 ನಿಮಿಷ ಹಾಂ ಸರಿ ఏమంటే ఆడవాళ్ళే వస్తా ఉండేది మగవాళ్ళు నమస్తే పెడతారా పెడతారా నిమిషాలు కాదు చెప్పులా కొట్టాలా ఆడవాళ్ళు ఏమన్నా చూడ ట్రాఫిక్ ఇంకా జామ్ అయిపోయింది చూసావా అంత రోడ్లు బాగాలేకుండానే దీంట్లోనే అనుకున్నాను ಮತ್ತೆ ಅಂತಾನೆ ಕರಂಗಲಿ ಮನೆ ಯಾವ ವ್ಯವಸ್ಥೆ ಆಂಧ್ರ ಅವ್ರು ಬೇಜಾನ್ ಜನ ಹೋದಾರಂತಪ್ಪ ಆಂಧ್ರ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗ నీళ్ళు అంతానే 60,000 పాడదా పైన జిమ్ము అదే 30,000 కింద రైమెంట్స్ 30,000 కింద 60,000 రే ఇదిలో రైమెంట్స్ 60,000 అంట అవునా కింద 60 ఏమరా 1,00,000 బెంగళూరులో సెట్టునే మళ్ళీ 1,00,000 బాగా కడతారు మా సెట్టునే అది పోయింది 4వ ఫ్లోర్లో బిల్డింగ్ అందరికీ 4 లక్షలు 1,00,000 1,00,000 రూపాయలు బాగా 4వ ఫ్లోర్లో ఓ
బంగ్లా పూర్తి వాడే. ఆ బిల్డింగ్ లోనే 4-5 లక్షలు బాడుగ వస్తుంది. కొంతంతా ఒక 70% అంతా అమ్మిస్తున్నారు అదంతా నాకు లోకల్ అంతా సెటిల్లో తీసుకోండి. ఏ వాళ్ళు ఎవరికి నువ్వు బాడికిచ్చినావు వాళ్ళు ఏమన్నా అడ్జస్ట్ అయిపోయారంటే వాళ్ళే తీసుకొని ఇస్తారు. నువ్వు ఎంతనా పడేస్తాయి వాళ్ళు అక్కడే పడింటారు. ఆడే పడింటారు తిరిగి సేల్ వాళ్ళే ఆవిడకి సేల్కి ఉంది అని చెప్పు వాళ్ళే తీసుకుంటారు. నువ్వు ఎంత చెప్తే అంత తీసుకుంటారు. వాళ్ళు మాత్రం అదేమో దరిద్రం వాళ్ళకి అనేపరం దేవుడు అదేం రాసినాడో గుర్తులేదురా. వాళ్ళు గుర్తి దుడ్డులో వాళ్ళు ₹1 లాస్ వేసుకున్నారు రా. వాళ్ళు ముట్టిందంటే బంగారా దేవుడు. నా కొడుకులో వాళ్ళు ఎట్లా కొద్దాం రా, వాళ్ళు మాత్రం ₹1 లాస్ వేసుకునేలే. ఇప్పుడు చూడు మన ₹850 సీర పంపిస్తే అంత సీరకి ₹800 ఇచ్చింది. ఏం చేసుకుంటావా? వాళ్ళు మాత్రం ₹1 లాస్ వేసుకునే పోయలేదు. రిటర్న్ వచ్చింది, రిటర్న్ ఇప్పిస్తారు. మేడం తీసుకుండదు మేడం. వాళ్ళు వ్యాపారం బాగా నేర్చుకున్నారు. మన జట్టు కొట్టుకో ఉంటారు. పేమెంట్ అట్లా ఇచ్చేది తప్ప పేమెంట్ వారం చూసుకొని వాళ్ళు ఇచ్చేది ఆమెకి. దేవుడు అనేపరం దేవుడు వాళ్ళు బిజినెస్ ట్రిక్స్ బాగా నేర్చుండారు. బొంగ ఏమిలే అది వాళ్ళ అనే వాళ్ళ దీనికి అట్లా ఉంది. అట్లా ఉంది కదా అంతే. అట్లా తక్కువ అనేది వాళ్ళ దీంట్లో ఉంది. భగవంతుడు రాసింటారు. అది డ్రైవ్ అనేసి అన్ని గంటలో పెట్టేశారు మీరు. బట్టలను ఉన్నది వ్యాపారం మైసూరు ఇది ఎవరు మైసూర్ సిల్క్ తెలీదా? ఇది ఆర్య బేకరీ ఉంటుంది. వాళ్ళు పెండ్లాం చూసుకునేది ఎత్తిసినాయేమో గుర్తులేదు. వాళ్ళు మామూలు కడప కృష్ణప్ప ఏమన్నా బేకరీకి పోవాల్సి ఉంటే రెసిపీ తీసుకోవాల్సిందే. ఈడేనా తీసుకోవాలి. నీకు నిలిపితే అంతా నిలిపెట్టి జాగా లేదు. నిలిపితే అంతా వెనక స్వచ్ఛపరుస్తారు కదా. నిలిపోతారు. నిలిపెట్టాలి గుర్తుంటుంది. ట్రాఫిక్ చాలా పోతా ఉంటారు. ఇప్పుడు పప్పు తినండి ఎవరా పప్పు ఇట్లా లేదా అలా కాకుండా ఏమో మొత్తం ఎక్కువ వెజ్ ఆ పప్స్ అంతా బాగా చేస్తారు. రేట్లు చేస్తారు ఎంత పప్స్ ₹20 ఇంకేమే దిల్పసన్ 20 పప్స్ అన్ని తోటలో అంతేనా? దస్కో 1/4 కేజీ 100 అన్ని తోటలో అంతేరా. ఉండే తోటలో 2 చాలా కలర్ 2 నీట్గా చేస్తాడు వీడు. అయ్యంగారు బెంగళూరు 2 పర్వాలేదు అంతేనే. ఆ కేక్లు అంతా తీసుకోకూడదు అబ్బా. నేను ఆ కేక్ ముట్టే మొదలు అన్ని కేక్ ఫేమస్. మొదలు ఒక 2 ధరలు కేక్ ఇస్తే ఇంకేవది ఉండలేదు. ఇప్పుడు అది యావదో ఐస్ కేక్లు అంట బొమ్మ కేక్లు అంట యావదో కేక్ వచ్చి పెట్టింది. వీడు మన 39 సీట్లు వస్తుంది. వాళ్ళు అట్లా నా కొట్లో సెంటర్లో వాళ్ళు లాభం వచ్చే మాత్రం చూసుకుంటారు. లాస్ అయ్యేది మాత్రం వాళ్ళు చేసుకునేది. నా కొట్లో నాకే కొట్టుతారు మళ్ళీ వాళ్ళు సెంటర్ వాళ్ళు. రాజ్కుమార్ కిడ్నాప్ అయినాక వచ్చారు కదా ఏడాది అయినాక అప్పుడంతా బాగా నేర్చుకుని దానికి ముందు 2 క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు. అన్నా 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 భయ్యా 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 అనుకునే బయట చేయిస్తారు. అన్నా అన్నా అనుకొని సున్నం పెట్టిస్తారు. వాళ్ళు చూడాలంటే నువ్వు మహావీర్ జయంతి దినం చూడాలా. ఆ పక్క మార్కెట్ నుంచి పట్టి ఈ పక్క మైసూర్ బ్యాంక్ కొడుకు వాళ్ళే ఉంటారు. ఆడోళ్ళు మగవాళ్ళు అంతా చేరుతాయి. ఒకే తర డ్రెస్సులు వేసుకొని ఉన్నామా. దీనికి ఏమదే ఫ్రీడమ్ పార్క్ వస్తారు ఫంక్షన్కి. వాళ్ళు జైన్లు రా వచ్చేది మహావీర్ జయంతికి వచ్చేవాళ్ళు జైన్లో. వాళ్ళు స్టేటస్ మారవాడి వాళ్ళే వేరే వాళ్ళు జైన్లు వేరే మారవాడీస్ వేరే వాళ్ళు అంతా వేరే. వాళ్ళదంతా బిజినెస్ ఇదారా. వాళ్ళు ఉండేదే 4 బిజినెస్ లో స్టేట్ మారవాడీస్ అంతా బట్లో సొమ్లో హార్డ్వేర్ పెయింట్ అంగడిలో దించి అంగడి పెయింట్ అంగడిలో దించి అంతా వాళ్ళ. వీళ్ళు 5 బిజినెస్ నడిస్తే ఇంకా బిజినెస్ లో చేస్తలే వీళ్ళు. ఉండేది అదే బిజినెస్. ఇంకా అన్ని బిజినెస్ వాళ్ళే దించి తక్కువ ఇంకా అన్ని చేస్తారు. ఎలక్ట్రీషియన్ దిగేసినారు తక్కువ తక్కువ కానీ జాస్తి ఎలక్ట్రిక్ స్టోర్ లో పెట్టింది. అదే చెప్తాండేది అదంతా తక్కువ. జాస్తి వచ్చేసి మెయిన్ వచ్చేసి బట్టలు సొమ్ములు హార్డ్వేర్ ఎలక్ట్రీషియన్ ఇవి 4 జాస్తి. వాళ్ళు హోమ్ అప్లైన్స్ అంతా పెట్టినారు. వాళ్ళు నా కొడుకు బిజినెస్ కి బండవాళ్ళు వేసేదంతా లాస్ కాకుండా లాస్ పోకుండా బిజినెస్ కి వేసేదిరా. లాస్ పోకుండా యాವ್ದು ఉంటుందో దానికి వేసేది వాళ్ళు. లాస్ కాకూడదు అట్లా.
వచ్చేలే తరకారీలు అమ్మకి వచ్చేలే అంత అలాగే అయిపోతుంది నేనే రూపాయి కూడా లాస్ కాకున్నట్లు వాళ్ళకి ఐడియాలు ఏం బాగిస్తారు వాళ్ళంతా దుర్కోళ్ళు అంటారా దుర్కోళ్ళు వాళ్ళు అంతా సొంతుంది వాళ్ళు సొంత చెప్పు అంగడి కానీ ఏం అంగడన్నా కానీ వాళ్ళు వాళ్ళు దాంట్లో వచ్చేసి ఈ ఇది లేట్ వెల్డింగ్ ఇది జాస్తి వాళ్ళు అంతే జనాలే ఉండాలి కదా ఏం అంత క్వాలిటీ లేదు క్వాంటిటీ పర్వాలే బట్ క్వాలిటీ కొట్టుకొని ఉమ్ముస్తారు చూడు అప్పుడు ఆయనకి ఆడు నిలుపుకొని చెప్సినా ఏ లేదురే కరెంట్ ఆడలేదు అన్నకల్లా 3 గంటల కంటే వచ్చేలా అంటా ఉన్నారా ఏమో 3 గంటలకు అంటాపా సరే లేదు రే తక్కువైపోయింది రే కాదురా రేట్లు ఏమీ లేదాడా ఊరికే నేను ఒక లెక్కలో ఇచ్చినాను అంతే ఇంకా మంగళవారం బుధవారం చూస్తామండో పంపిస్తాను ఇడే సరే సరే పంపిస్తాను సరే సరే ಕಳಿಸ್ತೀನಿ ಹಲೋ ಕಳಿಸ್ತೀನಿ ಸರ್ ಕಳಿಸ್ತೀನಿ 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 ಇವಾಗ ತಾನೇ ಬಂದಿದ್ದು ನಂಬರು ಬಿಲ್ ನಂಬರು ಕಳಿಸ್ತೀನಿ ಇವಾಗ